నెంబర్ 8 బంగ్లాదేశ్. ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ కెప్టెన్‌గా నజ్ముల్ షాంతో లీడ్ చేయబోతున్నాడు. ఇక నజ్ముల్ షాంతోకైతే బంగ్లాదేశ్ కెప్టెన్‌గా పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేదు. షాంతో కెప్టెన్సీ‌ల బంగ్లాదేశ్ 11 ఓడిఐస్ ఆడితే 4 మాత్రమే గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయింది. ఇక విన్ పర్సెంటేజ్ చూసుకుంటే ఓన్లీ 36% మాత్రమే ఉంది. ఇక బంగ్లాదేశ్ అయితే 2023 వరల్డ్ కప్‌లో అయితే చాలా వరస్ట్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఇక వైస్ కెప్టెన్గా మెహదీ హసన్ మిరాజ్ ఉంటాడు. తనైతే బంగ్లాదేశ్ టీంని 4 టైమ్స్ లీడ్ చేస్తే 4 మ్యాచెస్లోనూ బంగ్లాదేశ్ టీం ఓడిపోయింది. ఇక విన్ పర్సెంటేజ్ అయితే 0. కానీ మెహదీ హసన్ మాత్రం బంగ్లాదేశ్ టీంకి ఒక మంచి ఆల్రౌండర్. అటు స్పిన్ బౌలింగ్లోను బ్యాటింగ్లోనూ అద్భుతంగా ఆడతాడు. ఇక హెడ్ కోచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ టీం హెడ్ కోచ్గా ఫిల్ సిమన్స్ ఉండబోతున్నాడు. ఫిల్ సిమన్స్ అయితే ఒకప్పుడు వెస్టిండీస్ ప్లేయర్. ఫిల్ సిమన్స్కి అయితే కోచింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్ 400 ఇంటర్నేషనల్ మ్యాచెస్కి కోచ్గా ఉన్నాడు. ప్రీవియస్గా తను చాలా టీమ్స్కి అయితే కోచ్గా వర్క్ చేశాడు. టీమ్స్ లైక్ జింబాబ్వే, ఐర్లాండ్, వెస్టిండీస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్ టీంకి ఇంటర్మ్ కోచ్గా ఉన్నాడు. తన కోచింగ్లోనే 2016లో వెస్టిండీస్ T20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక బంగ్లాదేశ్ కోచ్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కెప్టెన్కి మాత్రం అసలు ఎక్స్పీరియన్స్ లేదు. నెంబర్ 7 ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఓడే వరల్డ్ కప్లో బాగానే ఆడినప్పటికీ సెమీఫైనల్ వరకు కూడా చేరుకోలేకపోయారు. కానీ లాస్ట్ ఇయర్ జరిగిన T20 వరల్డ్ కప్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఓడిపోయినప్పటికీ టోర్నమెంట్ మొత్తం ఎక్సలెంట్గా ఆడారు. వాళ్ళ డే అయిన రోజు ఎంత పెద్ద టీంనైనా ఓడిస్తారు. రీసెంట్గా ఓడే వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ టీంని కూడా ఓడించారు. ఇక ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ టీంని అయితే హస్మతుల్లా షాహిదీ లీడ్ చేయబోతున్నాడు. ఇక తనకైతే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్గా బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక హస్మతుల్లా షాహిదీ కెప్టెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ 46 మ్యాచెస్ ఆడితే 23 గెలిచి 21 ఓడిపోయింది. ఇక విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 52.27% ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ వైస్ కెప్టెన్గా అయితే రెహ్మద్ షా ఉండబోతున్నాడు. రెహ్మద్ షాకి అయితే ఓడే క్రికెట్లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్మోస్ట్ 120 మ్యాచెస్ ఆడితే 5 సెంచరీస్, 30 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. అండ్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్ విషయానికి వస్తే జనథన్ ట్రాట్ ఉండబోతున్నాడు. ఇక తన కోచ్గా రాగానే ఆఫ్ఘనిస్తాన్ టీం పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. తన కోచింగ్లోనే ఆఫ్ఘనిస్తాన్ T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్కి వెళ్ళారు. ఓడే వరల్డ్ కప్లో అయితే ఆల్మోస్ట్ వెళ్ళినంత పనిచేశారు. ఇక జనథన్ ట్రాట్ని అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం ఒక ఇంటర్మ్ కోచ్గా జూలై 2022లో అపాయింట్ చేశారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ టీం పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి తన కాంట్రాక్ట్ని రెన్యూ చేసి 2024లో తన ఫుల్ టైం హెడ్ కోచ్గా అపాయింట్ చేశారు. ఈ స్టార్ట్స్ బట్టి చెప్పొచ్చు ఆఫ్ఘనిస్తాన్ టీం వైస్ కెప్టెన్ అండ్ హెడ్ కోచ్గా అయితే మంచి రికార్డే ఉంది. ఇక మెయిన్ థింగ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్లో ఎక్సలెంట్ ప్లేయర్స్ ఉన్నారు. ప్లేయర్స్ లైక్ రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్, రెహమానుల్లా గుర్బాజ్ లాంటి చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక ముందుగా చెప్పుకున్నట్టే వాళ్ళ డే అయిన రోజు ఎంత పెద్ద టీంనైనా ఓడిస్తారు. దాన్ని బట్టి చెప్పొచ్చు ఆఫ్ఘనిస్తాన్ టీంని ఎక్కడ లైట్ తీసుకోలేం. నెంబర్ 6 ఇంగ్లాండ్. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే ఓడే వరల్డ్ కప్లో మాత్రం చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేశారు. మెయిన్లీ చాలా మంచి టీం ఉన్నప్పటికీ మాత్రం ఎవ్వరు కూడా క్లిక్ కాలేకపోయారు. మెయిన్లీ వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా ఇంగ్లాండ్ ఓడిపోయింది. అండ్ మరోవైపు T20 వరల్డ్ కప్లో కూడా సెమీఫైనల్ వరకు కూడా చేరుకోలేకపోయారు. కానీ ఈసారి స్క్వాడ్లో మాత్రం కొంతమంది యంగ్ ప్లేయర్స్ అండ్ అగ్రెసివ్ ప్లేయర్స్ ఉన్నారు. చూడాలి ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఇంగ్లాండ్ టీం కెప్టెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇంగ్లాండ్ కెప్టెన్గా జాస్ బట్లర్ లీడ్ చేయబోతున్నాడు. ఇక జాస్ బట్లర్ కెప్టెన్సీ రికార్డ్ మాత్రం పెద్ద గొప్పగా ఏం లేదు. జాస్ బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ 39 ఓడిఐస్ ఆడితే 18 మాత్రమే గెలిచి 20 ఓడిపోయింది. ఇక విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 47 మాత్రమే ఉంది. ఇక ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్గా హ్యారీ బ్రూక్ ఉంటాడు. ఇక హెడ్ కోచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం హెడ్ కోచ్గా బ్రెండన్ మెక్లమ్ అపాయింట్ అయ్యాడు. బ్రెండన్ మెక్లమ్ అయితే టెస్ట్ టీమ్కి ఎప్పటి నుంచో కోచ్గా ఉన్నాడు. కానీ T20s అండ్ ఓడిఐస్ మాత్రం రీసెంట్గానే అపాయింట్ అయ్యాడు. మెయిన్ థింగ్ ఏంటంటే జాస్ బట్లర్, బ్రెండన్ మెక్లమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో T20లో చూస్తున్నాం కానీ ఓడిఐలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. చూడాలి ఇంగ్లాండ్ టీం వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. నెంబర్ 5 న్యూజిలాండ్. ఇక న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో మిచెల్ శాండర్ లీడ్ చేయబోతున్నాడు. మిచెల్ శాండర్కి అయితే పెద్దగా కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. శాండర్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ 7 ఓడిఐస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయింది. ఇక విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 50% ఉంది. ఇక వైస్ కెప్టెన్గా టామ్ లేథమ్ ఉండబోతున్నాడు. ఇక హెడ్ కోచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ హెడ్ కోచ్గా గ్యారీ స్టేట్ ఉంటాడు. తనైతే ఒక ఫార్మర్ న్యూజిలాండ్ క్రికెటర్ అండ్ న్యూజిలాండ్కి చాలా కాలంగా కోచ్గా ఉన్నాడు. ఇక లాస్ట్ జరిగిన ICC టోర్నమెంట్స్లో T20 వరల్డ్ కప్ అండ్ ఓడే వరల్డ్ కప్లో న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాళ్ళ స్టాండర్డ్స్తో పోలిస్తే చాలా యావరేజ్ అనే చెప్పాలి. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం చాలా మంచి స్క్వాడ్ని పిక్ చేశారు. నెంబర్ 4 పాకిస్తాన్. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే పాకిస్తాన్లో జరగబోతుంది. అండ్ పాకిస్తాన్కి సంబంధించి 50 మెంబర్స్ స్క్వాడ్ని కూడా రీసెంట్గా అనౌన్స్ చేశారు.
అండ్ ఈసారి పాకిస్తాన్ టీంని మొహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్ లీడ్ చేయబోతున్నాడు. మొహమ్మద్ రిజ్వాన్ కూడా కెప్టెన్సీలో పెద్ద ఎక్స్పీరియన్స్ లేడు. ఓడిఐ ఫార్మేట్లో అయితే కేవలం 9 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే 7 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఇక విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 77% ఉంది. ఇక వైస్ కెప్టెన్ విషయానికి వస్తే పాకిస్తాన్ టీం అయితే అఫీషియల్గా ఎవరిని వైస్ కెప్టెన్ అనౌన్స్ చేయలేదు. అండ్ మోస్ట్ లైక్లీ సల్మాన్ ఆగా వైస్ కెప్టెన్గా ఉంటాడు. ఇక హెడ్ కోచ్ విషయానికి వస్తే హెడ్ కోచ్గా అకీబ్ జావీద్ ఉంటాడు. తనైతే ఫార్మర్ పాకిస్తానీ క్రికెటర్. నవంబర్ 2024లో అకీబ్ జావీద్ని అయితే పాకిస్తాన్ టీం ఇంటర్మ్ హెడ్ కోచ్గా అపాయింట్ చేసింది. తనకైతే పిఎస్ఎల్లో కోచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చూడాలి, ఛాంపియన్స్ ట్రోఫీ అయితే పాకిస్తాన్లో జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో. నెంబర్ 3 సౌత్ ఆఫ్రికా. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా మాత్రం ఓడిఐ వరల్డ్ కప్లో సెమీఫైనల్ దాకా వచ్చి ఓడిపోయారు. అండ్ T20 వరల్డ్ కప్లో కూడా ఫైనల్లో ఓడిపోయారు. కానీ ప్రతి ఐసీసీ టోర్నమెంట్లో మాత్రం బాగా పర్ఫామ్ చేస్తారు. కానీ లాస్ట్ దాకా వచ్చి చేతులారా పోగొట్టుకుంటారు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా టీంని టెంబా బౌమా లీడ్ చేయబోతున్నాడు. బౌమాకి అయితే మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి రికార్డ్ కూడా ఉంది. బౌమా కెప్టెన్లో సౌత్ ఆఫ్రికా 38 ఓడిఐస్ ఆడితే 21 గెలిచి 16 ఓడిపోయారు. ఇక విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 56% ఉంది. ఇక వైస్ కెప్టెన్గా ఏడెం మార్క్రమ్ ఉంటాడు. మార్క్రమ్ కూడా సౌత్ ఆఫ్రికా లీడ్ చేశాడు. అండ్ మార్క్రమ్ కెప్టెన్సీలో 14 మ్యాచెస్ ఆడితే 6 గెలిచి 8 ఓడిపోయింది. అండ్ విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 42% ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా హెడ్ కోచ్గా రాబ్ వాల్టర్ ఉంటాడు. తనైతే 2023లో హెడ్ కోచ్గా అపాయింట్ అయ్యాడు. తన కోచ్గా ఉన్నప్పుడే ఓడిఐ వరల్డ్ కప్లో సెమీఫైనల్ దాకా వెళ్ళారు. T20 వరల్డ్ కప్లో ఫైనల్ దాకా వెళ్ళారు. తనకు కూడా ఐసీసీ టోర్నమెంట్లో మంచి రికార్డే ఉంది. ఇక ప్రతిసారి ఐసీసీ టోర్నమెంట్లో ఫైనల్ సెమీఫైనల్ దాకా వచ్చే సౌత్ ఆఫ్రికా టీం ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ పొజిషన్ ఎండ్ అయిద్దో చూడాలి. నెంబర్ 2 ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా టీం అయితే 2023 వరల్డ్ కప్లో వరల్డ్ ఛాంపియన్స్ నిలిచారు. అయితే వరల్డ్ కప్లో లీడ్ చేసిన ప్యాట్ కమిన్సే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆస్ట్రేలియా లీడ్ చేస్తున్నాడు. ఇక ప్యాట్ కమిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. తన కెప్టెన్సీ, తన మైండ్ సెట్, తన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో వరల్డ్ కప్లోనే చూసాం. అండ్ ప్యాట్ కమిన్స్కి అయితే ఐసీసీ టోర్నమెంట్స్లో అద్భుతమైన రికార్డు ఉంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా టీం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అండ్ వరల్డ్ కప్ అయితే గెలిచారు. ఇక ప్యాట్ కమిన్స్కి అయితే ఆస్ట్రేలియా ఓడిఐ కెప్టెన్గా ఎక్సలెంట్ రికార్డు ఉంది. మొత్తం 17 మ్యాచెస్ ఆడితే 13 విన్స్ ఉన్నాయి. ఇక విన్ పర్సెంటేజ్ విషయానికి వస్తే 76% ఉంది. ఇక వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే మిచెల్ మార్ష్ ఉండే అవకాశం ఉంది. కానీ మిచెల్ మార్ష్ ఇంజూర్ అయ్యాడు కాబట్టి ట్రావిస్ హెడ్ లేదా ఇక వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే యాక్చువల్గా అయితే మిచెల్ మార్ష్ ఉండాలి. కానీ ఇంజురీతో తను ఛాంపియన్స్ ట్రోఫీ నుండి రూల్డ్ అవుట్ అయ్యాడు కాబట్టి స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ ఇద్దరిట్లో ఒకరు వైస్ కెప్టెన్గా ఉండే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియన్ కోచ్గా ఆండ్రూ మెక్డొనాల్డ్ ఉన్నాడు. ఇక ఆండ్రూ మెక్డొనాల్డ్ అయితే ఆస్ట్రేలియాకి 2022లో అన్ని ఫార్మాట్స్కి హెడ్ కోచ్గా అపాయింట్ అయ్యాడు. ఇక ఆండ్రూ మెక్డొనాల్డ్ కూడా ఐసీసీ టోర్నమెంట్స్లో ఎక్సలెంట్ రికార్డు ఉంది. మెయిన్లీ తన కోచింగ్లోనే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ అండ్ మెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే ఆస్ట్రేలియా టీం గెలిచింది. ఇక ఈ స్టాట్స్ బట్టి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అండ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్కి అయితే ఐసీసీ టోర్నమెంట్స్లో ఎక్సలెంట్ రికార్డు ఉంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. నెంబర్ 1 ఇండియా. ఇక ఇండియన్ టీం విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఓడిఐ వరల్డ్ కప్లో అన్ని లీగ్ మ్యాచెస్ గెలిచి ఫైనల్ దాకా చేరుకొని ఫైనల్లో ఓడిపోయాం. ఇక T20 వరల్డ్ కప్లో అయితే అన్ని లీగ్ మ్యాచెస్ గెలిచి ఫైనల్ దాకా వెళ్ళి ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్గా నిలిచాం. లాస్ట్ సార్ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ఫైనల్ దాకా వెళ్ళి ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం. అయితే ఈసారి ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలుస్తుందని చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే దానికి తగ్గట్టే BCCI అయితే చాలా మంచి ఇండియన్ స్క్వాడ్ని పిక్ చేసింది. అండ్ టీమిండియాకున్న ఒక పెద్ద కన్సర్న్ ఏంటంటే బూమ్రా ఫిట్నెస్ పై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మోస్ట్ లైక్లీ బూమ్రా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నుండి రూల్డ్ అవుట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ బూమ్రా రూల్డ్ అవుట్ అయితే తన ప్లేస్లో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కింద కమెంట్ చేయండి. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాని రోహిత్ శర్మ లీడ్ చేయబోతున్నాడు. ఇక ఇండియన్ కెప్టెన్గా రోహిత్ శర్మకి అయితే అద్భుతమైన రికార్డు ఉంది. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 48 ఓడిఐ మ్యాచెస్ ఆడితే 34 గెలిచి 12 మాత్రమే ఓడిపోయింది. ఇక విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 73% ఉంది. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే T20 వరల్డ్ కప్ గెలిచాం అండ్ ఓడిఐ వరల్డ్ కప్లో ఫైనల్ దాకా వెళ్ళాం. ఇక నెక్స్ట్ ఇండియన్ వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ అపాయింట్ అయ్యాడు. గిల్కి అయితే ఇంటర్నేషనల్ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంది. చూడాలి శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎలా ఉంటుందో. ఇక నెక్స్ట్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో టీమిండియా కోచ్ అయ్యాడు. కానీ తను వచ్చిన తర్వాత తనకు అనుకూలంగా రిజల్ట్ అయితే అసలు ఒక్కటి కూడా రాలేదు. తను కోచ్కి వచ్చాకే న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయాం, BGT ఓడిపోయాం అండ్ శ్రీలంకలో ఓడిఐ సిరీస్ కూడా ఓడిపోయాం. అండ్ మెయిన్గా చెప్పాలంటే రోహిత్ శర్మ గంభీర్ కాంబినేషన్ అయితే పెద్ద ఇండియాకి సెట్ అవుతున్నట్టు కనిపించట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలోనైనా వీళ్ళిద్దరు కాంబినేషన్ మంచి సెట్ అయ్యి ఇండియా కప్ కొట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.